నమస్తే కాక అందరికీ. నన్నోళ్ళు అడిగిర్రు మా ఆడకట్ట చూయించమని చెప్పేసి న్యూయార్క్‌లో అట్టట్లా తిరిగి. సో, ఒక 2, 3 నిమిషాలు తిరిగి చూయిస్తా. మీకొక చార్ట్ చూయిస్తా చూడుర్రి. ఇదొచ్చేసి ఏందంటే ఈ చార్ట్ ఏందంటే ఎథ్నిసిటీ, రేస్. ఓకే. వైట్ వచ్చేసి 50% ఉంటారు కాక ఈడ. ఏషియన్స్ వచ్చేసి 29% అనమాట. ఏషియన్స్ అంటే చైనోళ్ళు కావచ్చు, ఇండియోలు కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఎవరైనా కావచ్చు అనమాట. స్పానిష్ వచ్చేసి 12% కాక. మిక్స్డ్ కలివెల్లి వచ్చేసి 6%, బ్లాక్ 2-3% ఉంటారు. నాకైతే ఇంతవరకు ఒక కర్రోడు కనబడలేదు ఇక్కడ. అండ్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే కాక $1,46,000 అనమాట డాలర్ ఒక హౌస్ హోల్డ్కి. అండ్ మినిమం 64,000 సంపాదిస్తాడు. ఇక పూర్ వచ్చేసి 3-4% అనమాట. ఇక అది చార్ట్ చూసుకుంటే. ఓకే. సో ఇగో రోడ్లు ఇట్లుంటాయి కాక మా ఆడకట్టుకి. సో మొత్తం ఏంటంటే మన ఇండియన్స్, పాకిస్తాను ఇవన్నిటికీ దగ్గర వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు అనమాట ఇక్కడ. సో ఎంతైనా కానీ ఇక తెల్లోళ్ళతో పోలిస్తే ఉండరు కానీ. సో తెల్లోళ్ళు అంటే ఏంది, మన ఇటాలియన్ వీళ్ళందరూ ఉంటారు అనమాట. ఓకే. సో స్పానిష్ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అన్ని సవలతులు దగ్గర ఉంటాయి కాక. ఓకే. సో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. ఏ షాపింగ్ మాల్కైనా, షాపింగ్ మాల్ కాదు, ఇక ఏదైనా గ్రాసరీ స్టోర్ కానీ, ఏదైనా ఇండియన్ స్టోర్లు కానీ ఇక్కడ దగ్గరనే ఉంటాయి అన్నమాట. జల్దీ పోయి రావచ్చు, నడుచుకుంటూ పోయి జట్టన పోయి తీసుకొని రావచ్చు. 10-15 నిమిషాలు నడుచుకుంటూ పోతే. చలికాలంలో నడవలేంలే కాకపోతే ఎండాకాలంలో అయితే అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా నడుచుకుంటూ పోవచ్చు అనమాట. ఓకే. సో ఇటు నుంచి మనము రైడ్ తీసుకుందాము, ఇటు చూద్దాము. ఇగో ఇదంతా ఇటు సైడ్ ఉన్నాయన్నీ మన ఇండియన్స్ ఇల్లే. ఓకే. మన వాళ్ళు తెలుసు కదా, కిరాయిలు ఇస్తారు. వాళ్ళు ఒక రూమ్లో సింగిల్ బెడ్రూమ్లో ఉంటారు, కింద మీద మొత్తం కిరాయిలు ఇచ్చేస్తారు. అట్లా ఇక జీవనం కొనసాగిస్తారన్నమాట. ఓకే. ఇప్పుడు నా ఓనర్ కూడా ఎవరు, మన బెంగళూరు అతను. ఓకే. సో ఆడ ఉండబట్టి నేను 5 సంవత్సరాలు అవుతుంది నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో. అండ్ ఇట్లా పోతే ఇదంతా మన ఇండియన్సే కాక. చూసిరు కదా ఎట్లున్నాయో. ఇప్పుడు ఈ స్నో ఉంది కదా కాక, ఇది నెల రోజుల కింద పడ్డ స్నో ఇంకా కరుగుతలే. ఎందుకంటే చలికి గడ్డగట్టుకపోయింది. ఇది కరగాలంటే ఏం లేదు, ఒక 2-3 వానలు గట్టిగా పడ్డాయి అనుకో, అప్పుడు కరుగుతుంది. అప్పటి వరకు కరగదు ఇక. సో నిన్నగాక మొన్న కొంచెం మళ్ళీ స్నో పడ్డట్టున్నది, మళ్ళీ ఇంత వేరుకుపోయింది. ఓకే. సో ఇటు నుంచి మళ్ళీ రైడ్ తీసుకుందాము, చూపిస్తా చూడరి. ఇక మీకు ఇప్పుడు ఏమో అంత పెద్ద మంచిగా కనిపించదు కానీ కొంచెం వింటర్ అంటే మామూలుగా రైనీ సీజన్ వస్తే మొత్తం పూలు పూస్తాయి, చెట్లు చమక్ మెరుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ ఇక నుంచి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తా కాక. చలో.